నమస్తే పీసీఓఎస్ యొక్క మూడవ మరియు చివరి వీడియోకు స్వాగతం. ఈరోజు మేము వ్యాయామం మరియు పీసీఓఎస్ గురించి తెలుసుకుంటాము. వ్యాయామం చాలా ముఖ్యమైనది. ఇది ఇన్సులిన్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది పీసీఓఎస్ లక్షణాలను తగ్గిస్తుంది. ఇది మీ పీరియడ్స్ ను తగ్గిస్తుంది మరియు మీరు మీ పీరియడ్స్ గురించి ఒత్తిడి లేదా క్షోభ అనుభవించరు. మీరు ఎంత గంటలు వ్యాయామం చేయాలి? మీరు 30 నిమిషాలు వారానికి 5 రోజులు లేదా 150 నిమిషాలు వారానికి ఒకసారి వ్యాయామం చేయవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఏ రకమైన వ్యాయామం చేయాలి? మీరు 3 రకాల వ్యాయామాలు చేయవచ్చు. ఏరోబిక్ వ్యాయామం నడుము మరియు ఊపిరితిత్తులను బలపరుస్తుంది. ప్రతిఘటన శిక్షణ కండరాలు మరియు ఎముకలను బలపరుస్తుంది. ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. యోగా మరియు ధ్యానం. ఇది జాయింట్లలో సౌకర్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. ఏరోబిక్ వ్యాయామాలు మీరు వాటిని రోజుకు 20 నిమిషాలు చేయాలి. మీరు జాగింగ్, పరుగెత్తడం, ఈత, తగిలిపోయే ఆటలు మరియు వేగంగా నడవడం చేయవచ్చు. మీరు ఈ 4 విషయాలను సులభంగా చేయవచ్చు. ప్రతిఘటన శిక్షణ మీరు సిటప్లు, పుషప్లు, గ్లూట్ బ్రిడ్జ్లు మరియు డాంకీ కిక్స్ చేయవచ్చు. మరియు చివరి విషయం స్ట్రెచింగ్. మీరు దీన్ని కూడా సులభంగా చేయవచ్చు. నిద్ర మరియు పీసీఓఎస్ ఉన్న వారు వారి నిద్ర క్షీణిస్తుంది. అర్ధ నిద్ర హార్మోన్లను క్షీణిస్తుంది. మీరు రాత్రి ఆలస్యంగా మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ను ఉపయోగిస్తే మీ నిద్ర క్షీణించవచ్చు. ఈ నెలలో సరిదిద్దాల్సిన 2 మార్పులు ఉన్నాయి. మొదట, నిద్రకు వెళ్లే ముందు మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ను నిద్రకు వెళ్లే 60 నిమిషాల ముందు ఆఫ్ చేయండి. టీవీ, ఫోన్ లేదా ల్యాప్టాప్ కాదు. రెండవది, మీ చివరి కప్పు టీ లేదా కాఫీ 3 PM కు ముందు ఉండాలి. మీ ఒత్తిడిని నిర్వహించండి. పీసీఓఎస్ ఉన్న వారికి వారి ఒత్తిడి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు. 10 నిమిషాల పాటు మీను శాంతంగా ఉంచుకోండి. మీ కౌన్సెలర్తో మాట్లాడండి. మీ డైరీలో రాయండి. మీకు ఆనందాన్ని కలిగించే 3 విషయాలు.